ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు, ఎంతో శక్తివంతమైన దేవాలయాలు ఉన్న మన భారతదేశంలో కొన్ని ఆలయాల ప్రాచుర్యత మాత్రం అవి ఉన్న ప్రాంతం వరకే కట్టుదిట్టమై ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటైనది నాటి తూర్పుగోదావరి జిల్లా, నేటి కాకినాడ జిల్లాలో ఉన్న శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయం. దీన్నే తలుపులమ్మ లోవ అని కూడా అంటారు. ఈ ఆలయం తుని పట్టణం నుండి 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఈ వీడియోలో ఎంతో మహిమగల ఆ అమ్మ గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం దట్టమైన అరణ్య ప్రాంతంలో ఉంటుంది. ఈ ఆలయానికి 2 వైపులా ధారకొండ, తీగకొండ అని 2 కొండలుంటాయి. ఇక్కడి స్థల పురాణం ప్రకారం అగస్త్యుడు ఈ ప్రాంతానికి విచ్చేసినప్పుడు తను సంధ్యావందనం చేసుకోవడానికి నీరు దొరక్కపోవడంతో ఆ తల్లిని గురించి జపించగా పాతాళ గంగను తెచ్చి ఒక ధారగా ప్రవహించేలా ఆ తల్లి చేసింది. అప్పటి నుండి ఆ కొండకి ధారకొండగా పేరొచ్చింది. ఆ ప్రాంతంలో వారికి ఎటువంటి తలంపు అనగా కష్టం వచ్చిన ప్రతిసారి ఆ తల్లే కాపాడుతుంది అని తలంపులమ్మగా పేరు పొందిన ఆ తల్లి కాలక్రమేణా ఆ పేరు తలుపులమ్మగా మారింది. అక్కడ ఉన్న ఎంతోమంది ఆడవాళ్ళ పేరు కూడా తలుపులమ్మ అని చాలామందికి ఉంటుంది. అక్కడున్న ఆడవారి పేర్లలో చాలా పేర్లు ఈ విధంగా ఉంటాయి. ఈ దేవాలయానికి చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఎవరు ఎటువంటి వాహనాన్ని కొన్నా కూడా ఆ వాహనం యొక్క నెంబర్ను రాసి ఆ గుడి ప్రాంగణంలో ఉంచితే ఆ వాహనానికి ఎటువంటి పరిస్థితిలోనూ ఎటువంటి ప్రమాదము జరగదు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా నమ్ముతున్నారంటే ఆ గుడి యొక్క ప్రసిద్ధి ఎంతటి గొప్పదో, ఆ తల్లి మహిమ ఎంత గొప్పదో మీరే అర్థం చేసుకోవచ్చు. ఆ దారకొండలో పారుతున్న ఆ గంగాజలం ఎక్కడి నుంచి పుట్టిందో, ఎటువైపు వెళ్తుందో కనుక్కోవడం ఇప్పటికీ ఎవరి వల్ల కావడం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఆ తల్లి దర్శనం కోసం వచ్చిన ఒక కుటుంబం ఒక 5 ఏళ్ల చిన్నారిని ఆ కొండ మీదే మర్చిపోయి పరధ్యానంలో కిందకి వచ్చేసినప్పుడు ఆ బిడ్డను గురించి వెతుక్కున్నారు కింద. కానీ పైనే మర్చిపోయాము, పైకి వెళ్ళడం కుదరదు అని చెప్పి ఆ కుటుంబం అంతా బాధపడి పొద్దున్నే సూర్యోదయం అయిన తర్వాత పైకి వెళ్ళి చూడగా ఆ చిన్నారికి ఎటువంటి ఇబ్బంది కాకుండా పైన ప్రశాంతంగా ఉంది. తల్లి వెళ్ళి ఎందుకు ఏడుస్తూ అడిగితే, "నువ్వు రాత్రంతా నాతోనే ఉన్నావు కదా, ఇంక నువ్వెందుకు బాధపడుతున్నావు" అని ఆ చిన్నారి సెలవివ్వగా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయి ఆ తల్లే వాళ్ళ అమ్మ రూపంలో వచ్చి రాత్రంతా తన చిన్నారిని జాగ్రత్తగా చూసుకుంది అని కూడా నమ్మారు. ఇంతటి గొప్ప మహిమ గల ఆలయం ఈ తలుపులమ్మలోవ. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.